అక్కడ పడ్డాక ఇంకేం లేస్తాడు తల్లే. సింహాద్రి నీ తడికి ఇక్కడ సెటిల్ అయిపోతే నా సిస్టర్కి నేనేం చెప్పుకోను ఆయన. సింహాద్రి అయ్యా అయ్యా మారి నిక్కరం ఓ రోషం పరిము కేకండి. వెళ్ళిపోతుంది అయ్యా సింహాద్రి. ఎంతేటో నిజంగా చెప్పేనా? కాదు గిద్దలో చోళ్ళు కాళ్ళని కుంటుకులాసం కాడి నీకెందుకు ఇలాంటి విషయాలండి. అయ్యా ఏం జరిగింది? నాకు ఇప్పుడు ఏమైంది? ఏం చెప్పమంటావు అయ్యా? లే చెప్తాను. ఏంటమ్మా ఏంటి గొడవ? చూడండి అమ్మగారు, జబ్బనొత్తే అమ్మాయి గారు బయటికి గంటేస్తున్నారు. చిన్న చితగా దూరం కాదండి బాబు, వైజాగ్ నుంచి వచ్చాం. వైజాగా? ఇందు ముందు వీళ్ళు జాయిన్ చేసుకో. వీళ్ళ జబ్బు నీకు తెలియదమ్మా. అబ్బా జబ్బులు రకరకాలుగా ఉంటాయమ్మా. ముందు వీళ్ళకి రూమ్ అలాట్ చేయి. వెయిటింగ్ హాల్లో తగలడండి, నేను వస్తాను. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే. అక్క మహాలక్ష్మిలా ఉంది కదరా? మరే అంతా మన పెద్ద పులికే. పద పద. ఏంటి ఇవన్నీ రుద్దిస్తారా తాగిస్తారా? ఏమో చెయ్యి చెయ్యి ఇక్కడ వేస్తే షాక్ అక్కడ వచ్చిందంటే వైర్లెస్ టచ్. అబ్బో. ఏం చేస్తున్నారు? అబ్బే ఏం లేదండి, బండికి గుర్రాన్ని కడతారా ఎద్దుని కడతారా అని చూస్తున్నాం అంతే. గాడిదని కడతా. ఓ అంటే ఇది గాడిద నూనె అన్నమాట. బుద్ధిందా నీకు? అది కాస్ట్లీ ఆయిల్, ముట్టుకోవద్దు ముట్టుకోవద్దు. ఏయ్, అమ్మడం తిరిగా చెప్తుంటే వినపడట్లేదా? ముట్టుకోకూడదంట. అయితే మేమెందుకు ముట్టుకుంటాం? నిన్ను ఇదే ఎవడి పేరు? జాగ్రత్త అండి. వదులు వదులు పడిపో. వదలమంటుంటే వదులు వదులు. మీరు ఎక్కడుంటారు? పెదవాళ్ళతేనండి. అక్కడ రాంభూపాల్ వర్మగారని ఉండేవారు తెలుసా? మా ఏరియాలో ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి? చాలా పెద్ద మనిషి అండి, పెద్ద మనసున్న మనిషి అండి. అయ్యో అయ్యో బాబు, అయ్యో ఇదేంటండి బాబు ఇంత పుట్టించేశారు? మా జానకమ్మ గారిలా మీది పెద్ద చెయ్య. నీకు ఆవిడ కూడా తెలుసా? రాములూరు తెలిసిన వాళ్ళకి సీతమ్మూరు తెలియకుండా ఉంటారేంటండి? ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? నలుగురు మంచి కోరే వాళ్ళు 4 కాలాల పాటు చల్లగా ఉంటారమ్మా. కాకపోతే ఆయనకు ఒకటే ఒక బాధ. పైకి మహారాజులా కలకల్లాడిపోతున్నా ఆయన కళ్ళ వెనకాల దాగున్న కన్నీటి పొర తెలిసిన వాళ్ళకి ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. మీకు తెలియదేమోలేండి, వాళ్ళ పెద్దమ్మాయి ఆయనకి ఇష్టం లేని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. చూశానండి, ఆయన కష్టం గురించి చెప్తే మీ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అదండి ఆ మనిషి గొప్పతనం. అసలు రాంభూపాల్ వర్మ గారు. సరస్వతి, ఆ మనిషి చచ్చి 25 ఏళ్ళైంది. ఇప్పుడు సోది చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొకసారి ఆ మనిషి పేరెత్తారంటే చేట కొర్చు వెళ్ళం. అబ్బా కూర్చొని తింటాం హ్యాపీగానే ఉంది కానీ కుంటోడి యాక్షన్ కొంచెం కష్టంగా ఉంది. అయినా జరుగుబాటు ఉంటే జబ్బన్ సోకం లేదు. మొత్తానికి అక్క చేతి పంట అదిరింది కదా. బావ మసాలా మాత్రం గోప గుయ్యమంది. పర్లేదులేరా, మొత్తానికి జబ్బు నాటకం మట్టికి ఎరగేస్తాం. ఆ అమ్మాయితో కొంచెం జాగ్రత్తగా ఉండు. గూప్లో గుండ్రా తీసి గుద్దుకుంటున్నావు. గుద్దుకున్నా రుద్దుకున్నా అంత డ్రామాయే కదరా. ఇది మటుకి అక్కడ బయటపడ్డానికి వీలేదు. ఎక్కడైనా లీక్ అయిందనుకో. లీక్ అయిందమ్మా, ఇక్కడ ఇక్కడ లీక్ అయింది. ఏంటి మొహాలు చూసుకుంటున్నారు? జబ్బు పేరుతో నాటకం ఆడతారా? జ్ఞానం ఇల్లే. మీ దొంగ రోగం బయటపడిందంటే నాలాంటి జంజు దొంగల పరిస్థితి ఏంట్రా? అసలే కాలు లేని కబోదిని పర్టికులర్ గా నా పరిస్థితి ఏంట్రా? నీ ఎంతడా మనుష్యులు. కాళ్ళు లేని కబూదా? ఈ కేసు ఏదో కొంచెం తేడాగా ఉందే. ఏం లేదన్నా. ఒరే తొట్టం అయ్యా, జబ్బు గబ్బు లేకుండా లబ 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 తింటున్నావేట్రా? పెట్టరా ఏరా, నీకు సపరేట్ గా చెప్పాలా? లేచానంటే మనుషులు కాదు రే. నువ్వేం చెప్తే చేస్తాం. చెప్పనా? ఇప్పుడే చేసేస్తాం. ప్రతిరోజు మీకు వచ్చేటువంటి జీడిపప్పు బాదం పప్పు ఫ్రూట్స్ నా దగ్గర ఉన్నాయి. అలాగేనా? ప్రతిరోజు నువ్వు నాకు కాలు నక్కాలి.
సాయంత్రం నువ్వు నాకు ఒళ్ళు పట్టాలి. తేడా వచ్చిందో మీటర్ నొక్కితే మ్యాటర్ లీక్ అయిపోద్ది. వద్దన్నా, నీ తట్టికి తప్పేసుకుంటా. వద్దులే అన్నా. అరే నువ్వు పని చేయి, అన్నా. చేరు దోసుకుంటాను సరదాగా చల్లగాలి తిప్పు. నేనా? నేను ఆనంత దీర్ఘం తీసావేంట్రా? సౌండ్ పెరిగిపోతుంది బాబోయ్, సౌండ్ పెరిగిపోతుంది. మీటర్. నేను దోస్తానన్నా. ఆ. అరే తొట్టాం, కాలు మీద కాలేసుకో. కాలు మీద కాలేసుకో. అరే నువ్వు పోనీరా. అరే తొట్టావు, కళ్ళు దుబ్బాయా మీద వాళ్ళతో చూసుకో. నువ్వు ఆగరా. అరే ముట్టాం, కొంచెం లుంగి పైకెత్తుకో. ఏంటండి? లుంగి పైకెత్తుకో. ఇంకోది లేపరా, ఇంకోది లేపరా. లేపానండి. అక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 2 ఇంచుల కిందికి రా. 2 ఇంచులా? వచ్చానండి. ఆహా, అక్కడ దురద పెడుతుంది గోకోరా. ఏంట్రా అలా చూస్తున్నావేంట్రా? నొక్కరా, మీటర్ నొక్కు. నువ్వు కోక. గోకుతారయ్యా. అబ్బా కొద్ది లెఫ్ట్ రా. అయ్యే సమ్మగుంది, కొద్ది స్లో. రైట్ రా. అమ్మా నమస్కారం అండి. రే పంతులు, బ్రహ్మోత్సవాల్లో బాయ్ షాప్ కి రావాల్సిన మామూలన్నీ పైసా తేడా లేకుండా రావాలి. అలాగే బాబు. బాబు, ఇది భగవంతుడి హారతి. అన్నని పడికితే హారతి కాదురా, ఒళ్ళంటించుకో నేను అందివ్వాలి. అర్థమైందా? అలాగే బాబు. ఏంటా చూపు? తల దించు. తల దించుబే. బాలన్ సార్, ఇతను నా ఫ్రెండ్ బంధువు. ఈ ఊరు కాదు, ఆంధ్ర వాళ్ళ. తల దించు. నీ గురించి తెలీదు, వదిలే. తల దించు. వదిలే ప్లీజ్. అన్నా ఫోన్. బాయ్. ఏ చావాలనుందా? బాలంతో పెట్టుకుంటే హాస్పిటల్లో కాదు, మార్చురీలో ఉంటావు. ఆంధ్రావాలా. కందామే అమ్మా అమ్మా ఏంటి సింహాద్రి? అంటే వీడికి కాళ్ళు బాగానే ఉన్నాయి అన్నమాట. టైంకి పళ్ళు పాలు పప్పులు దొబ్బి తినటానికి పేషెంట్ లా యాక్ట్ చేస్తున్నాడా? ఎక్కడికండి అని చంపేస్తాను. ఆయన నిన్నని మాట్లాడినాడు, నా చేత ఎంత సర్వీస్ చేసుకున్నాడు. వాడు చంపేస్తాడు. తలుపులు. ఆడి విషయం బయట పెట్టామనుకో, మన విషయం బయటపడదు. అబ్బా, నా ఆవేశాన్ని ఆవిరి చేసావు కదా. అమ్మా అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మ. వచ్చేస్తున్నాడు బాబాయ్. అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మ. ఏంట్రా అలా చూస్తున్నావు? తీసుకెళ్లి పడుకోబెట్టాలని తెలీదా? రా త్వరగా. వస్తానన్నా. కంట్రోల్ తలుపులు. నెమ్మదిగా రేయ్. ఇంత అర్ధరాత్రి పూట బయటికి ఎందుకు వెళ్ళారు సార్? ఏయ్, ఏంట్రా ఎంక్వైరీనా? పీక మీద కాలేస్తో. ఓహో, నాకు కాలు లేవు కదూ. పని చేయరా, నీ పీక మీద నీ కాలేసుకుని తొక్కో. నా పీక మీద నా
కట్ట 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 అరే! అంటే అన్న ఇప్పుడు మరి తన కాలు తన పీక మీద వేసుకోవడం ప్రాక్టికల్ గా మరి అన్న ఓకే 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 నువ్వు పక్కెళ్ళు అన్న. పక్కెళ్ళు అన్న. ఒరేయ్ నిన్ను చూస్తుంటే చిలిపి ఆలోచన వస్తుందిరా నువ్వు చక్కగా ఆంటీలా చీర కట్టుకొని తల్లో మల్లెపూలు పెట్టుకొని సుకుమారంగా నాకు